Hi guys, welcome to this video. ఈ వీడియో టాపిక్ వచ్చేసి I will say soon and I think this is the last video of this channel playlist. సో మీరు ఇంకా ఈ ఛానల్ ప్లేలిస్ట్ కంప్లీట్ చేయకపోతే ప్లీజ్ ట్రై టు కంప్లీట్ దట్. You know this channel and playlist is about earn money online by exchange airdrops. అప్కమింగ్ టైంలో నేను ఛానల్లో ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. మీరు ప్లేలిస్ట్ చూస్తే మీకు ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్ బేసిక్ స్టెప్స్ అయితే మీకు తెలుసు. లైక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, సైన్ అప్ కావాలి, కేవైసీ, డిపాజిట్, ట్రేడ్, డన్. మనం 5-10 days వెయిట్ చేయగానే రివార్డ్ అయితే మనకు అకౌంట్లో పడిపోతుంది. ఈ 4-5 స్టెప్స్లో లిటిల్ హార్డ్ స్టెప్ ఏంటంటే డిపాజిట్. ఎందుకంటే నేను చెప్పే ఎయిర్ డ్రాప్స్లో మ్యాక్సిమం ఎయిర్ డ్రాప్స్లో డిపాజిట్ ఎంత ఉంటుందంటే మినిమం డిపాజిట్ వచ్చేసి $100, అంటే ఇండియన్ కరెన్సీలో 10K రూపీస్ అనమాట. అప్రాక్స్ 10K. ఐ నో దిస్ ఇస్ ద బిగ్ అమౌంట్. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్స్ మీకు ప్రొవైడ్ చేసి ఛానల్లో మీరు ఎయిర్ డ్రాప్ని కంప్లీట్ చేయండి అంటే డౌన్లోడ్ చేసుకోండి, కేవైసీ చేయండి, డిపాజిట్ చేయండి అంటే మీరు 99% ఎవరు చెయ్యరు గైస్. ఎందుకంటే మీకు తెలుసు డిపాజిట్ టాస్క్ వల్ల. దట్స్ వై ఈ వీడియో టాపిక్ వచ్చేసి 40-30-30 ప్లాన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. నోట్, ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది గైస్, బట్ వినండి, డౌట్స్ ఉంటే అడగండి. మీకు తెలుసు మనీ ఎర్న్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ అయితే పడతాయి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఎయిర్ డ్రాప్ వీడియో ఎప్పుడైతే ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తానో ఆ ఎయిర్ డ్రాప్ ఓన్లీ 5-10 days రన్ అవుతుంది గైస్. కాబట్టి మీరైనా నేనైనా ఎయిర్ డ్రాప్ని ఎంత ఎర్లీగా జాయిన్ అయితే అంత మంచిది. నేను ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్ పోస్ట్ అయితే చేస్తానో ఛానల్లో ఫస్ట్ కామ్గా థింక్ చేయండి గైస్. అంటే ఎయిర్ డ్రాప్ మీకు అర్థమైందా, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ముందే. అండ్ డిపాజిట్, రివార్డ్ అయితే మీకు ఓకేనా, మీరు డిపాజిట్ చేసిన మనీ 5-10 days హోల్డ్ అయితే చేస్తారా, ఇవన్నీ మీరు క్లారిటీగా అర్థం చేసుకొని మీరు చేయగలుగుతారంటేనే ఎయిర్ డ్రాప్ అయితే వేయండి. కామ్గా డెసిషన్ అయితే తీసుకోండి. సపోజ్ మీరు ఎయిర్ డ్రాప్ చేయాలనుకున్నా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా దాని కింద డిస్క్రిప్షన్లో ఆర్ కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది గైస్. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఎర్న్ క్రిప్టో తెలుగు. మీరు ఈ ఛానల్పై ట్యాప్ చేయగానే అక్కడ నా యూజర్ నేమ్ ఉంటుంది. మీకు ఎయిర్ డ్రాప్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా ఆర్ మీరు ఎయిర్ డ్రాప్ జాయిన్ అవుదాం అనుకున్నా జస్ట్ మెసేజ్ మీ దేర్. సో ఇప్పుడు అనుకుందాం నేను ఎయిర్ డ్రాప్ పోస్ట్ అయితే చేస్తాను ఛానల్లో. ఎయిర్ డ్రాప్ మీకు నచ్చింది, మీరు జాయిన్ కావాలనుకుంటున్నారు. మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తారు ఐ వాంట్ టు జాయిన్ ఎయిర్ డ్రాప్ అని. బట్ మీరు ఎయిర్ డ్రాప్ జాయిన్ కాలేరు గైస్. ఎందుకంటే 1%తోని ఈ 40-30-30 ప్లాన్ అయితే వర్కౌట్ అయితే కాదు. మినిమం 2% అయితే రిక్వైర్ గైస్. మళ్ళీ చెప్తున్నాను, 2% మినిమం ఉంటేనే మనమైతే ఎయిర్ డ్రాప్ అయితే కంప్లీట్ అయితే చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు నా ఎయిర్ డ్రాప్ వీడియో చూసి 2 people సపరేట్గా మెసేజ్ చేస్తారు అనుకుందాం, మాకు ఎయిర్ డ్రాప్ ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుదాం అనుకొని. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ జాయిన్ అవి కంప్లీట్ చేయొచ్చా అంటే ఎస్, మినిమం 2 people కావాలి, అవైలబుల్ ఉన్నారు, వీ కెన్ డెఫినెట్లీ డూ. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ ప్లస్ మీ ప్లస్ సెకండ్ పర్సన్, మనం ముగ్గురం కలిసి ఎయిర్ డ్రాప్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై అయితే చేస్తాం గైస్. ఇప్పుడు 40-30-30 గురించి కొంచెం రఫ్గా చెప్తా చూడండి. 40-30-30 అంటే రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ గైస్. అంటే 30-30 కొంచెం పక్కకు పెట్టండి, 40 ఉందిగా. ఇది 40 ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడుగా, ఫస్ట్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన యాప్ డౌన్లోడ్ చేస్తాడు, కేవైసీ చేస్తాడు, నేను చెప్పిన టాస్క్ అన్నీ చేస్తాడు కాబట్టి కొంచెం లిటిల్ షేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత 30-30 నాకు సెకండ్ పర్సన్కి. సింపుల్గా $10 మనకు రివార్డ్ వచ్చింది అనుకోండి ఎయిర్ డ్రాప్ కంప్లీట్ చేయగానే. $4 ఫస్ట్ పర్సన్ తీసుకుంటాడు అండ్ నేను అండ్ సెకండ్ పర్సన్ $3 అయితే తీసుకుంటాం అంతే. ఓకే, లిటిల్ రివార్డ్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోయినా ఏమీ కాదు గైస్. మీరు ఒక్కసారి ఫస్ట్ ఎయిర్ డ్రాప్ చేయగానే టోటల్లీ క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ముగ్గురం కలిసి. ఫస్ట్ మీకైతే ఎయిర్ డ్రాప్ బేసిక్స్ అయితే తెలుసు. సింపుల్ డౌన్లోడ్, సైన్ అప్, కేవైసీ, డిపాజిట్, ట్రేడ్, డన్, కంప్లీటెడ్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. నేను ఫస్ట్ 2%లో ఒక పర్సన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోమంటా గైస్. ఎగ్జాంపుల్, ఫస్ట్ పర్సన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు, ఓపెన్ చేస్తాడు యాప్ని, సైన్అప్ చేయాలి. సైన్అప్కి జీమెయిల్ కావాలి గైస్. బట్ సెకండ్ పర్సన్ నుంచి మనమైతే జీమెయిల్ అయితే తీసుకుంటాం. ఎందుకు సెకండ్ పర్సన్ నుంచి తీసుకుంటామంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్, వెయిట్. సో సెకండ్ పర్సన్ న్యూ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తాడు, నాకు ఓన్లీ ఐడి సెండ్ చేస్తాడు, నేను ఫస్ట్ పర్సన్కి సెండ్ చేస్తాను. ఫస్ట్ పర్సన్ ఆ జీమెయిల్ని ఎయిర్ డ్రాప్ యాప్లో పేస్ట్ అయితే చేస్తాడు. తర్వాత ఓటీపీ అడుగుతుంది, సేమ్ సెకండ్ పర్సన్ దగ్గర నేను ఓటీపీ అడుగుతా, ఆయన నాకు సెండ్ చేస్తాడు, మీకు సెండ్ చేస్తా, డన్. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసి సైన్ అప్ అవ్వారో వాళ్ళు 2 important స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి గైస్. ఫస్ట్ ఇది కేవైసీ, యు నో ఎలా చేయాలో, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎయిర్ డ్రాప్ వీడియో. సెకండ్ ఇది గూగుల్ అథెంటికేషన్. మీరు ఏం చేయాలంటే గూగుల్ అథెంటికేషన్ని లింక్ చేయాలి. రఫ్గా చెప్తున్నా చూడండి. మీరు యాప్లో గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. మీకు అక్కడ ఒక QR కోడ్ ఉంటుంది, తర్వాత ఒక కోడ్ కూడా మీకు కనిపిస్తుంది.
మీకు సెకండ్ డే మన మొబైల్ ఉంటే ఈజీ అయిపోతుంది, లేదా మీ ఓన్ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళిపోవాలి. గూగుల్ అథెంటికేషన్ యాప్ ఉంటుంది, దాన్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. 4-5 MB ఉంటుంది అంతే. తర్వాత మీరు ఆ QR కోడ్ని ఫోటో తీసుకోవాలి. తర్వాత గూగుల్ అథెంటికేషన్ యాప్ని మీరు ఓపెన్ చేయాలి, జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. తర్వాత అక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ QR కోడ్ ఉంది కదా దాన్ని స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా అది డీటెయిల్ తీసేసుకుంటుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ QR కోడ్ని మాత్రం మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే, చూడడానికి కొంచెం హార్డ్ ఉన్నా వెరీ ఈజీ గైస్, 2-3 minutesలో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం యాప్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది, సైన్ అప్ అయిపోయింది, KYC అయిపోయింది. ట్రేడ్ అయితే ఈజీయే. ఇప్పుడు డిపాజిట్ గురించి కొంచెం చూద్దాం. ఇదే కొంచెం లిటిల్ హార్డ్, కొంచెం జాగ్రత్తగా వినండి అంతే. ఇప్పుడు సెకండ్ పర్సన్ జీమెయిల్ గురించి అయితే మాట్లాడదాం. ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినా సరే విత్డ్రా టైంలో 2 things అయితే కావాలి గైస్ విత్డ్రా చేయడానికి. ఒకటి జీమెయిల్, ఇంకొకటి గూగుల్ అథెంటికేషన్. మీరు 1 రూపీ విత్డ్రా చేసినా 10K రూపీస్ విత్డ్రా చేసినా మాత్రం ఈ 2 things అయితే పక్కా కావాలి. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. ఈ యాప్ అనేది 2 people కంట్రోల్లో ఉంది. 2 cases చెప్తా చూడండి. కేస్ 1 చెప్తున్నా. ఫస్ట్ పర్సన్ స్కామర్ అనుకోండి. ఫస్ట్ పర్సన్ దగ్గర యాప్ ఉంది, KYC ఉంది, ఫండ్ కూడా అనే దగ్గర ఉంది, బట్ జీమెయిల్ కోడ్ లేదు. జీమెయిల్ కోడ్ లేనిది డెఫినెట్లీ ఏమీ చేయనీకే రాదు. అర్థమైందా? అంటే ఆయన స్కామ్ చేయనీకి రాదు, ఆయన ఫండ్ కూడా స్టక్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కేసు చూసుకుందాం. సెకండ్ పర్సన్ స్కామర్ అనుకోండి. ఆయన దగ్గర జీమెయిల్ ఒక్కటే ఉంది, యాప్ లేదు, ఏం లేదు. 1 or 2% ఈయన ఏం చేయనీకి రాదు, ఎందుకంటే ఆయన దగ్గర యాప్ లేదు, దాని పాస్వర్డ్ లేదు, గూగుల్ అథెంటికేషన్ కోడ్ కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈయన కూడా ఏం చేయనీకి రాదు. మనం చేయాలనుకున్న అకౌంట్స్ అయితే బ్లాక్ అవుతాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే గైస్, అంటే మన ఫండ్స్, అంటే మీ ఫండ్ అయినా సరే ఎవరి ఫండ్ అయినా సరే ప్యూర్ సేఫ్ ఉంటుంది అనమాట. అంతే. మీకు మీ ఫండ్ సెక్యూరిటీ ఏంటంటే గూగుల్ అథెంటికేషన్, మీ జీమెయిల్ అనమాట. ఇది ఎవరితోని షేర్ చేయొద్దు. నేను కూడా గూగుల్ అథెంటికేషన్ మీకు ఎప్పుడు అడగాను, నేను జీమెయిల్ కోడ్స్ అడుగుతాను, ఎందుకంటే ఇంకో ఫస్ట్ పర్సన్కి కూడా సెకండ్ పర్సన్కి పంపనీకే, ఎవరికి సెండ్ చేయొద్దు. ఇవే మీ సెక్యూరిటీ. ఓకే, ఫండ్ సెక్యూరిటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. బట్ 2 problems డిపాజిట్కి ఉన్నాయి గైస్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు క్రిప్టో $50 P2P.meలో ఉంటుంది. మీకు తెలుసు ఆ $50 అనేది USDC టోకెన్లో ఉంటుంది. మనం ఎయిర్ డ్రాప్లో ఎక్కువ USDTని యూజ్ చేస్తాం, USDCని కాదు. ఫస్ట్ మీరు USDCని USDTకి కన్వర్ట్ చేయాలి, అదొక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ డ్రాప్లో 1-time డిపాజిట్ ఉంటుంది గైస్. అంటే ఇప్పుడు వాళ్ళు $100 అని చెప్తే ఒకటేసారి $100 డిపాజిట్ చేయాలి. $50 అట్లా డిపాజిట్ చేయొద్దు. ఈ 2 problemsకి ఓన్లీ 1 solution. క్రిప్టోలో చాలా ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి గైస్. వీ కెన్ టేక్ సమ్ ఎక్స్చేంజెస్ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మనం ఒక ఎక్స్చేంజ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అవర్బిట్ అనే ఎక్స్చేంజ్ ఉంది. అవర్బిట్ ఎక్స్చేంజ్ కూడా మనం ఒక పర్సన్ దగ్గర జీమెయిల్ ఉంటుంది అండ్ ఇంకో పర్సన్ దగ్గర గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది. దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే KYC అయితే ఉండదు గైస్. ఎవరు KYC చేసే అవసరం అయితే లేదు. ఫస్ట్ మనం ముగ్గురం కలిసి ఇళ్ళకైతే ఫండ్ అయితే మనం లోడ్ అయితే వేయాలి. ఫస్ట్ మీ ఇద్దరు ఏం చేయాలంటే, ఇప్పుడు $50 ఒకటి దగ్గర ఉంటాయి, $50 ఒక సెకండ్ పర్సన్ దగ్గర ఉంటాయి. ఫస్ట్ పర్సన్ $5 డిపాజిట్ చేయాలి. తర్వాత సెకండ్ పర్సన్ $5 డిపాజిట్ చేస్తాడు. తర్వాత సేమ్ ఫస్ట్ పర్సన్ $5 మళ్ళీ డిపాజిట్ చేయాలి. సెకండ్ పర్సన్ కూడా సేమ్ $5. తర్వాత థర్డ్ టైం అండ్ లాస్ట్ టైం $40 డిపాజిట్ చేయాలి. టోటలీ $100 అయితే కంప్లీట్ అయితే అవుతాయి. చూడండి గైస్, ఇప్పుడు నేను చెప్పినట్టే వేయాలి. ఇద్దరు పీపుల్ 5-5, తర్వాత 5-5, తర్వాత 40-40. ఓకేనా? ఇది మన సెక్యూరిటీ కోసం ఇంపార్టెంట్ అనమాట. ఇలానే వేయాలి. వన్ థింగ్ గైస్, $100 డిపాజిట్ అంటే మనం $100 డిపాజిట్ చేయం గైస్. లైక్ మనం $110, $115 అయితే చేస్తాం. ఎందుకంటే మనం స్పాట్ అయినా ఫ్యూచర్ అయినా చేస్తాం. అందులో ఫీ పోతుంది అనమాట. ఒక $2-3 ఫీ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం డిపాజిట్ చేసిన $100 ట్రేడ్ అవన్నీ కంప్లీట్ కాగానే $98-97 అవుతాయి. ఓన్లీ $100 ఉన్న వాళ్ళకి, ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అందుకే నేను $10 or $15 అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. నేను ఓన్లీ ఇంత అమౌంట్ అయితే పెట్టగలుగుతా గైస్, ఇంతే చేయగలుగుతా. అండ్ ఇది కూడా లిమిటెడే చేయగలుగుతా. ఓన్లీ 20 నుంచి 25 పీపుల్కే చేయగలుగుతా. తర్వాత నేను ఇంకా చేయలేను. ఇప్పుడు అవర్బిట్లో ఫస్ట్ పర్సన్ $50 అండ్ సెకండ్ పర్సన్ $50 అండ్ నేను ఒక $10 అయితే డిపాజిట్ అయితే చేశాను అనుకోండి. ఇప్పుడు అవర్బిట్లో నుంచి దాన్ని మనం మెయిన్ ఎయిర్ డ్రాప్లకి అయితే ఒకటేసారి $100 డిపాజిట్ అయితే చేసేసాలన్నమాట. అంతే. ఇప్పుడు 2 problems అయితే సాల్వ్ అయ్యాయి. 1-time డిపాజిట్ అవుతుంది అండ్ 2% నుంచి USDTకి కన్వర్ట్ అయితే అవుతుంది. మీకు ఈ ప్రాసెస్ లాంగ్ అనిపిస్తున్నా? వెరీ సింపుల్ గైస్, ఏమీ లేదు. సింపుల్ చెప్పాలంటే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేస్తాం క్రిప్టోది. KYC అయితే ఏమీ ఉండదు. సైన్ అప్ అవుతాం అండ్ ఒకరి దగ్గర జీమెయిల్ ఉంటుంది, ఇంకోటి దగ్గర గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది. మనం ఫండ్ వేస్తాం అండ్ ఇన్స్టెంట్గా విత్డ్రా చేస్తాం. అంతే. మీరు ఫస్ట్ ఎయిర్ డ్రాప్ చేసినప్పుడు అర్థమవుతుంది.
ఓకే, ఇప్పుడు ఎయిర్ డ్రాప్లో మనీ డిపాజిట్ అయితే అవుతుంది. తర్వాత మీకు తెలుసు ట్రేడ్ టాస్క్ చేయాలి. సింపుల్, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ డ్రాప్ వీడియోలో డన్, కంప్లీట్ అయిపోతుంది. ఎయిర్ డ్రాప్ 5-10 days వెయిట్ చేయాలి. రివార్డ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీకు తెలుసు 40-30 ప్లాన్తో మనం రివార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. అంతే, ఎవరిది వాళ్ళు. తర్వాత మీరు p2p.meకి మీ ఫండ్ అనేది విత్డ్రా చేసుకుంటారు. తర్వాత మీ బ్యాంకులోకి ఫస్ట్ ఎయిర్ డ్రాప్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ సింపుల్, మీకు అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే చాలా లెంత్ అయింది అనుకుంటున్నా. బట్ ఒక్కొక్కరం $100 అంటే 10K రూపీస్ అయితే డిపాజిట్ చేసి ఎయిర్ డ్రాప్ కంప్లీట్ చేయలేము. కానీ మనం 2-3 పీపుల్ కలిసి సింపుల్గా $50 అంటే ఇండియన్ కరెన్సీలో 4,500 రూపీస్ చేంజ్ అయితే అవుతుంది. అందుకే నేను ఈ 40-30 ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. డౌట్స్ ఉంటే డెఫినెట్లీ అడగండి. జాయిన్ కానీ అయితే ట్రై అయితే చేయండి. నేను అప్కమింగ్ టైంలో ఎయిర్ డ్రాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా చూడండి. సపోజ్ మీరు $50 p2p.me నుంచి బై చేశారు. ఇన్స్టెంట్గానైనా సరే 5-6 days అయినాకనైనా సరే సెల్ చేశారనుకోండి. ఆ $50ని మీకు డైరెక్ట్గా $3 అయితే ఫీ అయితే పడిపోతుంది గైస్, ఎప్పుడైతే మీరు సెల్ చేస్తారో. అంటే ఈ ఫీజు పడొద్దంటే మనం ఏం చేయాలి అంటే, నా సజెషన్ వచ్చేసి మీరు మినిమం 3-4 ఎయిర్ డ్రాప్స్ అయితే జాయిన్ అయితే అవ్వండి గైస్. అంటే అప్పుడు మీరు $50 తర్వాత మీ రివార్డ్ కూడా ఉంటుంది కదా, మీరు ఎయిర్ డ్రాప్ జాయిన్ అయిన రివార్డ్, దాన్ని మీరు విత్డ్రా చేసుకుంటారు. అప్పుడు మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఈ $3 ఫీ కూడా కవర్ అయితే అవుతుంది. అండ్ నేను ఇది కూడా సజెషన్ చేస్తాను గైస్, అంటే $50 ఉన్నాయి కదా మీ p2p.meలో, మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేసి ఎయిర్ డ్రాప్స్ అయితే కంప్లీట్ చేస్తారో మీరు అంత ప్రాఫిట్. ఎందుకంటే మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే సెల్ బై చేస్తలేరు ఆ $50ని, కాబట్టి మీకు $3 ఫీ అయితే పడదు. నేనంట ఎమర్జెన్సీ ఉంటే డెఫినెట్లీ మీరు విత్డ్రా చేసుకోండి ఆ $50ని. బట్ మీకు ఎమర్జెన్సీ లేకపోతే అందులోనే ఉంటే బాగుంటుంది. మీరు ఎయిర్ డ్రాప్స్ కంప్లీట్ చేయగానే డెఫినెట్లీగా విత్డ్రా అయితే చేసుకోండి. అండ్ లాస్ట్లీ ఒకసారి 40-30 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఫస్ట్, ఎయిర్ డ్రాప్ చేయడానికి 2 persons మినిమం కావాలి. సెకండ్, ఫస్ట్ పర్సన్ దగ్గర యాప్ ఉంటుంది, గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ పర్సన్ దగ్గర జీమెయిల్ ఉంటుంది. థర్డ్, యాప్ అనేది ఇద్దరు కంట్రోల్లో ఉంటుంది. ఫోర్త్, మనకు ఒక ఫండ్ యాప్ కావాలి, ఎగ్జాంపుల్ అవర్బిట్, ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయితే వేసుకుంటాము. అండ్ నేను సిక్స్త్ మీరు $50ని హోల్డ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఎక్కువ ఎయిర్ డ్రాప్స్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంతే. తర్వాత విత్డ్రా చేసుకోండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఆర్ టెలిగ్రామ్లో కూడా మీరు మెసేజ్ అయితే వేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉంది లింక్. ఎయిర్ డ్రాప్స్ వీడియోలో అయితే మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.